జీవం గల నాయన, పరిశుద్ధులైన మహాగొప్ప దేవ, మా ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన మీ వాక్యమును అనగా అక్షయ ఆహారమును భుజించుటకు మేమందరము కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మా అందరి హృదయాలలో మీ మాటలు నింపి మా వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలను బలపరచమని, మెరుగుపరచమని మీ బంగారు పాదములు పట్టుకొని వేడుకొనుచు ప్రార్థించుటకు, స్తుతించుటకు, అడుగుటకు ఏమాత్రం యోగ్యత, అర్హత, మంచితనం, నీతి, గొప్పతనం ఏది మాలో లేదు. కానీ కేవలం మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థన విన్నపములు మీ పాదముల చెంత పెట్టి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి సంవత్సరం మనము క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక సందేశాలు వింటూ వస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్నతో నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. నా ప్రశ్నలకు మనసులోని ఎవరికి వాళ్ళు ఆన్సర్ చెప్పుకునే ప్రయత్నం చేయమని మనవి చేస్తున్నాను. నేను కూడా నా పరిచర్యలో అనేకమైన క్రిస్మస్ మెసేజెస్ ఇచ్చాను. మీలో కూడా ఎందరో వాక్య సేవకులు ఉన్నారు. మీరు కూడా పలు సందర్భాలలో అనేక మార్లు మీరు క్రిస్మస్ను పురస్కరించుకొని దైవ సేవకులైనటువంటి మీరు కూడా చెప్పే ఉంటారు కొందరు. ఇక విన్నవారి సంగతి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఐ హ్యావ్ సమ్ సింపుల్ క్వశ్చన్స్, వాటిని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నెంబర్ 1, ప్రపంచ మానవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా పుట్టిన తర్వాత గత 2000 సంవత్సరాలుగా లెక్కలేనన్ని క్రిస్మస్ వర్తమానాలు, లెక్కలేనన్ని క్రిస్మస్ సందేశాలు ఈ భూమి మీద ప్రకటించబడ్డాయి. అందులో మొట్టమొదటి క్రిస్మస్ మెసేజ్ అన్నది ఎవరిచ్చారు అన్నది మై ఫస్ట్ క్వశ్చన్. ఇది అందరూ కూడా అలా క్వశ్చన్ని తీసుకొని ఆన్సర్ మనసులో చెప్పుకోండి. అండ్ నెంబర్ 2, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎవరిచ్చారు? ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ ఈ చరిత్రలో ఎవరిచ్చారు ఆయన జన్మించిన తర్వాత? నెంబర్ 2, ఎవరికి ఇచ్చారు? ఇది సెకండ్ క్వశ్చన్. నెంబర్ 3, ఏమని ఇచ్చారు? ఇది క్వశ్చన్ నెంబర్ 3. అంతే. ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏమని ఇచ్చారు? ఈ 3 క్వశ్చన్స్ గురించి నేను ఇప్పుడు ఎగ్జామ్ ఏం పెట్టట్లేదు, కానీ నేనే ఆన్సర్ చెబుతాను మనకున్న టైంను బట్టి. నెంబర్ 1, ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు వారు ఈ భూమి మీద జనించిన తర్వాత మొట్టమొదటి క్రిస్మస్ మెసేజ్ ఇచ్చింది పరలోకము నుండి వచ్చిన ఒక దూత. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్. ఎవరికిచ్చాడు ఆయన దూతగారు అని అడిగితే ఇక మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, కొందరు గొర్రెల కాపరులకు. అంతవరకు చాలు. ఇక క్వశ్చన్ నెంబర్ 3 గురించి నెమ్మదిగా మనము వర్తమానంలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఆలస్యం చేయకుండా బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరచి లూకాసు వార్త 2వ అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ముందుగా 7వ వచనము నుండి ప్రారంభిద్దాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ నంబర్ 7. షల్ వి? లెట్స్ బిగిన్. తన తొలిచూలు కుమారుని కని. ఎవరి గురించిది? మరియమ్మ గారి గురించి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. చాలు. అంటే యేసుప్రభు వారు శరీరధారిగా పుట్టారు. పుట్టిన వెంటనే ఏం జరుగుతుందో అదే రోజు 8వ వచనంలో చూద్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. ఆగుదాం 8వ వచనం దగ్గర. ఎవరి యొద్దకు దూత ఇప్పుడు వస్తున్నాడో మనం ఆలోచిస్తే అక్కడ కొందరు గొర్రెల కాపరులు ఉన్నారు ఆ దేశంలో. ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు వృత్తిరీత్యా గొర్రెల కాపరులు కనుక
వృత్తిపరంగా వారి మందను కాచుకొనుచున్నారు. మందను కాచుకోవడం అన్నది వాళ్ళ వృత్తి. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మనలో కూడా వివిధ రకాల వృత్తులలో ఉన్నవారు ఉన్నారు. కొందరు వ్యాపారాలు చేసేవారు ఉన్నారు, కొందరు ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, కొందరు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని కొనసాగించే వాళ్ళు కూడా ఉండవచ్చు. ఇక్కడ గొర్రెల కాపర్లు వారి పనులలో ఉన్నారు, వారికున్న పనిలో ఉన్నారు. మనము కూడా మన నిత్య జీవితంలో ఏదో ఒక పనిలో ఉంటాం. అంటే కేవలం మనం ఆ గొర్రెల కాపర్ల దగ్గర మాత్రమే పరిమితం అవ్వకుండా జాగ్రత్తగా మన గురించి కూడా ఆలోచిస్తూ ముందుకెళ్దాం. ఈ మాటలు నేను చెబుతుండగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, మీరు విద్యార్థులైతే మీ విద్యార్థి జీవితాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకోండి. ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఉన్నటువంటి మీ పరిస్థితిని మనసులో పెట్టుకోండి. మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం చేసేటప్పుడు ప్రతిరోజు మీకున్నటువంటి కండిషన్ని మనసులో పెట్టుకోండి. సెల్ఫ్ ఎంప్లాయీస్ అయితే అది బిజినెస్ కూడా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీ పరిస్థితిని ప్రతిరోజు మీకున్నటువంటి సిచ్యువేషన్ని మనసులో పెట్టుకొని నెమ్మదిగా ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. హూ ఎవర్ వీఆర్, మనం ఎవరైనా సరే వద్దాం. వారు తమ మందను కాచుకొనుచుండగా, 9వ వచనం, ప్రభువు దూత వారి యొద్దకు రావడం జరిగింది. దూత ఎవరి దగ్గరకు వచ్చాడు? గొర్రెల కాపర్లు సరే, మందను కాచుకునే గొర్రెల కాపర్లు సరే, కానీ ఇంకొంచెం స్టెప్ ముందుకేసి మనం ఆలోచిస్తే ఎవరి యొద్దకు దూత వచ్చాడని అడిగితే పనులలో ఉన్న వారి దగ్గరికి దూత వచ్చాడు. ఏదో పనిలో ఉన్నారు. ఈ పాయింట్ ఎవరు మిస్ అవ్వకూడదు దయచేసి. ఏదో పనిలో ఉన్నారు. ఆ పనిలో ఉన్న వారి యొద్దకు పరలోకము నుండి దూత వచ్చాడు. అసలు ఈ ప్రపంచంలో పని లేకోకుండా ఉండేటోళ్ళు ఎవరున్నారు చెప్పండి? నన్ను అడిగితే అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. ఈరోజు ఈ ప్రార్థన కూడికను సాయంత్రం 7 గంటలకు పెట్టాం. కొంతమంది అడిగారు 6 గంటలకు పెట్టవచ్చు కదా అంటే రారుగా. 6 గంటల వరకు మనకు పనులు ఉన్నాయి. వర్కింగ్ డే. ఆఫీస్ అయిపోయేసరికి 6 o'clock. అక్కడి నుంచి ప్లాన్ చేసుకుని బయలుదేరితే 7కో 7:30కో వస్తాం. పని లేని వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీరు అనొచ్చు, మా ఇంట్లో ఒకరున్నారండి, ఇద్దరున్నారండి, వీళ్ళకి ఏ పని ఉండదండి, మీరు అందరూ పనిలో ఉన్నారు అని అంటున్నారంటే వాళ్ళకు కూడా పని లేదనకూడదు. పాపం ఏ పని లేకున్నా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు కదా, పనేగా, అది కూడా పనే. అందుచేత పని లేకోకుండా ఉండేటోళ్ళు ఎవరు లేరు. చాటింగ్ చేయడం పనే, ఫేస్బుక్ను స్క్రోల్ చేయడం పనే, ఛానల్స్ మీద ఛానల్స్ను మార్చుకుంటూ టీవీ చూడడం పనే, స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకోవడం పనే, ప్రతిదీ పనే. ప్రపంచ ప్రజలు పనిలో ఉన్నారు. దట్స్ ద పాయింట్. అందులో నేనున్నాను, మీరున్నారు, అందరము ఉన్నాం. ఆ పనిలో ఉన్న వారి యొద్దకు పరలోకము నుండి దూత వస్తున్నాడు ఇక్కడికి. రైట్, వద్దాం. 9వ వచనం, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. నెక్స్ట్ మాట, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. తర్వాత వచ్చే మాటను జాగ్రత్తగా చూద్దాం. వారు మిక్కిలి భయపడిరి. ఇప్పుడు ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది దీనికి. ఎవరు వీరు? పనిలో ఉన్నవారు. పనిలో ఉన్నవారు దూత వచ్చే సమయానికి వారి యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉంది? భయం. రీజన్? అక్కడేదో రీజన్ ఉంది. ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. అది వరకు బాగానే ఉంది. ఒకవేళ దూత వస్తేనే వాళ్ళు భయపడ్డారు అనుకుంటే, దూత రాకముందు ఈ గొర్రెల కాపరులు ఎప్పుడు భయపడలేదా? ఆలోచిద్దాం. పనిలో ఉన్న ఈ గొర్రెల కాపరులు తమ జీవితంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడే భయపడి ఉంటారా? అంతకుముందు కూడా అనేక పర్యాయాలు వీళ్ళు భయపడే ఉండి ఉంటారా? ఈజీ టు ఆన్సర్.
వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి కాదు వీళ్ళు భయానికి లోనైంది. అంతకు మునుపు కూడా అనేక మారులు వీరు భయానికి లోనైన వారే. ఎవరిలా? మనలా. మనం ఎందుకు వస్తున్నాం ఇక్కడ? ఎందుకంటే మన జీవితం కూడా దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. నంబర్ 1, మనందరము కూడా పనులలోనే ఉన్నవాళ్ళం. అయితే ఈ పనులలో మనకు భయాలు లేవా? భయం లేకుండానే మన పనులు సాగుతున్నాయా ప్రతిరోజు? నేను భయం అనే ఈ పదాన్ని వాడుతున్నప్పుడు మరొక పదాన్ని ఇక్కడ అటాచ్ చేయాలి. ఫియర్ అని అంటాం ఇంగ్లీష్లో. కానీ మన భయాలకు కారణం ప్యారలల్గా ఇంకొకటి ఉంటుంది. దాని పేరు టెన్షన్. టెన్షన్, తెలుగులో కలవరం. నేను కొంచెం నెమ్మదిగా మిమ్మల్ని ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే ఒక 2 విషయాలు మన చెయ్యి పట్టుకొని ప్రయాణం చేస్తుంటాయి. అందులో ఒకటి ఫియర్, మరొకటి టెన్షన్. పాలు నీళ్లు ఎలాగైతే కలిసి ఉంటాయో ఫియర్ అండ్ టెన్షన్ ఎప్పుడు కలిసే ఉంటాయి. ఏదో ఒక టెన్షన్ మనకెప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ వలన ఏదో ఒక భయం మనతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నేను ఎప్పుడు భయపడలేదంటే, నాకు ఎప్పుడు టెన్షన్ రాలేదంటే అది పచ్చి అబద్ధం అంతే. టెన్షన్లు లేకుండా మనిషి జీవితం లేదు ఈరోజు. భయం లేకుండా మనిషి జీవితం లేదు ఈరోజు. ఆ క్షణములో ఈ గొర్రెల కాపరుల యొక్క భయానికి రీజన్ వేరు. కానీ భయం అన్నది వాళ్ళకు కొత్త ఏమీ కాదు. ఈరోజు మనకు కూడా ఒక అరగంట టైం ఇచ్చి, ఒక పెన్ను పేపర్ ఇచ్చి, ఈరోజు మనకు భయాలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఎస్ అనే రాస్తారు. ఆ భయానికి కారణం ఏంటంటే ఒక్క కారణం కాదు, ఒకటికి మించి ఎక్కువ కారణాలు, ఆ రీజన్స్ మన లిస్టులో కనపడతాయి. నాకు చాలా టెన్షన్లు ఉన్నాయండి. రీజన్ నెంబర్ 1, రీజన్ నెంబర్ 2, రీజన్ నెంబర్ 3. లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్. దూత ఎవరి దగ్గరకు వచ్చాడు పరలోకం నుంచి? ఇక గొర్రెల కాపరులు మర్చిపోదాం. దూత ఎవరి దగ్గరకు వచ్చాడు? పనిలో ఉంటూ భయములో ఉన్న వారి యొద్దకు, పనిలో ఉంటూ టెన్షన్లో ఉన్న వారి యొద్దకు. బ్రాడర్ సెన్స్లో ఆలోచిద్దామంటున్నా. సొంతంగా ఏం రాలేదు, పంపబడ్డాడు దూత, పంపబడ్డాడు. బైబిల్లో భయము గురించి చాలా సీరియస్ మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ చాలా అవసరం మనకు. లూకా సువార్త 2వ అధ్యాయానికి వద్దాం కొద్దిసేపట్లో. ఒక్కసారి దాన్ని మూయకుండా హెబ్రీ పత్రికలో ఒక అధ్యాయం దగ్గరికి వెళ్దాం. హెబ్రీ పత్రికలో కూడా 2వ అధ్యాయమే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తెలుగు బైబిల్లో 14-15 వచనములు కలిసి ఉంటాయి. 14 and 15 తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి. నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. రక్తమాంసములు గలవారెవరు? మనుషులు. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు. నెక్స్ట్ మాట జాగ్రత్తగా చూద్దాం. జీవితకాలమంతయు. మిస్ అవ్వకుండా దాన్ని మనము మనసులో రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడట? లైఫ్ లాంగ్, నాట్ వన్స్. జీవితకాలమంతయు. నెక్స్ట్ మాట, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు. ఆగుదాం అక్కడ. జీవితకాలమంతయు దేని చేత? దేని చేత? అక్కడ మరణ భయము చేతనుంది. కాసేపు మరణం అనే పదాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనిషికున్న భయాలకు కేవలం మరణం ఒక్కటే కారణం కాదు. ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ఈరోజు నేను చచ్చిపోతానేమో భయపడతాము మనము. ప్రతిరోజు మనం మరణం గురించి భయపడం.
డాక్టర్ గారు వచ్చి ఇంకొక 3-4 వారాల కంటే నువ్వు ఎక్కువ బతకవంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది మరణ భయం. మన కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే దానికి దగ్గరగా మనం ఉంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది మనలో మరణ భయం. కానీ మన జీవితంలో మరణం అన్నది ఒక్కటి మాత్రమే కాదు రీజన్ మన భయాలకు, చాలా ఉన్నాయి. అందుకే కొద్దిసేపు మరణం అనే పదం కూడా పక్కన తీసేసి ఇప్పుడు జాగ్రత్తగా మనం చదవగలిగితే, జీవితకాలమంతయు, నెక్స్ట్ మాట, భయము చేత, జీవితకాలమంతయు భయము చేత దాస్యమునకు లోబడిన వారు భూమి మీదున్న రక్తమాంసములు కలిగిన మనుషులు. ఇది కరెక్టో కాదో నిజాయితీగా మనం ఆలోచిద్దాం. ఇది నిజమో కాదో నిజాయితీగా మనం ఆలోచిద్దాం. జీవితకాలమంతా మనలో ఏవో ఒక భయాలు, ఏవో ఒక కలవరాలు, టెన్షన్స్ మన జీవితాన్ని భయంకరంగా హరించి వేస్తున్నాయన్న సంగతి 100% నిజం. అయితే బైబిల్ అంటుంది, భూమి మీద పుట్టి పెరిగే మనిషి భయాలతోనే బ్రతుకుతూ ఉంటే అది దాస్యం, దాసత్వం, బానిసత్వం, చెర, జైల్, ప్రిజన్ అంటోంది బైబిల్. దీన్ని మనం ఎప్పుడు పెద్ద పట్టించుకొని ఉండమేమో, కానీ ఈ రాత్రి కొంచెం సీరియస్గా చూద్దాం దీన్ని. మన జీవితంలో భయం అనే చెరలో మనం బతికేస్తూ ఉన్నది నిజం. భయం. ఇప్పుడు పక్కన ఒక మాట చూద్దాం. అది చూసే ముందుగా ఇక్కడ సమస్య గురించి ఒక మాట చెప్పబడుతోందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఈ పోర్షన్, ఈ బైబిల్లో ఈ పోర్షన్ ఒక ప్రాబ్లంని అడ్రస్ చేస్తుందో లేదా మీరు చెప్పాలి. ఒక ప్రాబ్లం గురించి మెన్షన్ చేస్తుందో లేదో మీరు చెప్పాలి. ఎస్, మనుషులకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య పేరు భయం. ఆ భయం అనేది మనుషుల జీవితాలను కబ్జా చేసేసింది. ఆ భయము గుప్పిట్లో ప్రతి మనిషి ప్రతిరోజు బతికేస్తున్నాడు, కానీ దానిని గుర్తించట్లేదు. భయముతో బ్రతకడం అన్నది కూడా దాసత్వంలో బ్రతకడం అంటోంది బైబిల్ మన చేతిలో ఉన్నది. ఇది ప్రాబ్లం. సమస్య అయితే మనకు అర్థమవుతోంది. ఈ సమస్యని ఇంకొంచెం మనము విపులంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే దీనివల్ల నష్టమేముంది ఇది కూడా ఆలోచిద్దాం. టెన్షన్లు ఉంటే, భయాలు ఉంటే వచ్చే నష్టమేంటి? ఆత్మకు మాత్రమే నష్టమా? ఎందుకంటే బైబిల్లో చెప్పబడుతుంది కనుక ఇది ఆత్మకు నష్టం అనే ఒక పాయింట్ మనం క్యాచ్ చేయొచ్చు. కానీ జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే ఆత్మకు మాత్రమే కాదు, ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. టెన్షన్లతో బ్రతకడం అన్నది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. రీసెంట్గా మాకు తెలిసిన ఒక స్త్రీని, ఒక ఆవిడను బెంగళూరులో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. బెంగళూరులో అడ్మిట్ చేశారు. రీజన్ ఏంటని అడిగితే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, బీపీ బాగా పెరిగిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఒక 4-5 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తూ కుటుంబ సభ్యులందరినీ డాక్టర్లు పిలిచి, ఇప్పుడు ఆమె షుగర్ కంట్రోల్లో ఉంది, ఆమె బీపీ కూడా కంట్రోల్లో ఉంది, మందులు ఇచ్చాం, తీసుకొని వెళ్ళండి, వాడండి, జాగ్రత్తగా డైట్ ఫాలో అవ్వండి అని చెప్పి చివరిన వాళ్ళు చెప్పిన మాట, మేము మందులైతే ఇచ్చాము కానీ ఆమె ఆరోగ్యం బాగుండాలనంటే ఇంట్లో ఆమెను ఎవ్వరు టెన్షన్ పెట్టకండి, టెన్షన్ పెట్టకండి. ఒకవేళ ఆమె గనుక ఇంట్లో ఏ పరిస్థితి వలనైనా టెన్షన్కు లోనైతే మేమిచ్చిన మందుల్లో ఏ మందు పనిచేయదు. మా మందులు సగం వరకే. వీలైనంతగా ఆమెను సంతోషంగా పెట్టండి,
వీలైనంతగా ఆమెను సంతోషంగా పెట్టండి. ఎందుకు? సంతోషమే సగం బలం. ఇది తెలియంది కాదు, మనకు తెలిసిన సత్యమే. బైబిల్ కూడా ఏం చెబుతోంది? మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. ఎనర్జీ. గుడ్ న్యూస్ బ్రింగ్స్ ఎనర్జీ. కేవలం తిండి, కేవలము మందులు ఇవి మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని బాగా పెట్టేది. మనం మెంటల్గా బాగుండాలి, టెన్షన్ లేకుండా ఉండాలి. ఇది మనకు డాక్టర్లు చెప్పే వాస్తవాలు. కానీ బైబిల్ దగ్గరకు వస్తే కేవలం ఆరోగ్యానికి మాత్రమే మెసేజ్ను పరిమితం చేయకుండా మరొక మాట చెబుతోంది బైబిల్. ఏమని? కలవరాలతో, ఆందోళనలతో, భయాలతో బ్రతికే ప్రతి మనిషి బాండేజ్, దాసత్వంలో బ్రతుకుతున్నాడు. తనకు తెలియకుండా జీవితమంతా ఆ భయాలు, ఆ ఆందోళనలు అన్నవి తన జీవితాన్ని ఆక్యుపై చేసేసి, ఆక్రమించుకొని ఒక భయంకరమైన పరిస్థితికి దారితీస్తోంది. ఈ ప్రాబ్లంని చెప్పిన బైబిల్ ఇప్పుడు సొల్యూషన్ ఏం చెబుతుందో జాగ్రత్తగా చూద్దాం. జీవితకాలం అంతయు మరణ భయము చేత, నెక్స్ట్ మాట, దాస్యమునకు లోబడిన వారిని, నెక్స్ట్ మాట, విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆ చివరి లైన్ వరకు ప్రాబ్లం గురించి మాట్లాడిన బైబిల్ చివరికి వచ్చేసరికి సొల్యూషన్ కూడా ఒకటి చెబుతోంది. అదేమిటి అని అడిగితే, ఆయన, ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. రక్తమాంసములలో పాలివాడవ్వడమేనా పుట్టుక? రక్తమాంసములలో పాలివాడవ్వడాన్నే కదా మనం పుట్టుకనేది, జన్మ అనేది, బర్త్ ఆఫ్ క్రైస్ట్ అన్నది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం మనందరం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అంటున్నాం. కానీ వై ఆర్ యూ హ్యాపీ? ఈ క్వశ్చన్కి మన దగ్గరున్న ఆన్సర్ ఎంతవరకు సరైనది? వాట్ ఈజ్ ద మెయిన్ బెనిఫిట్ దట్ వీ హ్యావ్? వై వాజ్ హీ బోర్న్? ఎందుకు పుట్టాడు ఆయన? ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన రావడానికి ఉన్నటువంటి అనేకమైన కారణాలలో ఒక గంభీరమైన కారణం ఇక్కడ కనపడుతోంది. రక్తమాంసములలో ఎందుకు ఆయన పాలివాడయ్యాడు అని అడిగితే బైబిల్ ఇస్తున్న ఆన్సర్, మనలను విడిపించుటకు, టు డెలివర్ us. మనలను విడిపించుటకు. ఎక్కడి నుంచి ప్రభువా అని అడిగితే, భయమనే దాసత్వము నుండి మనలను విడిపించుటకు. భయమనే దాసత్వము నుండి మనల్ని విడిపించుటకు క్రిస్మస్ మెసేజ్. పరలోకం నుండి దూత వచ్చాడు, పనులలో ఉన్న వారి వద్దకు వచ్చాడు. ఆ దూత వచ్చే సమయానికి వాళ్ళ పరిస్థితి మిక్కిలి భయం. పనులలో ఉన్నారు, భయముతో ఉన్నారు. పనులలో ఉన్నారు, టెన్షన్లతో ఉన్నారు. పనులలో ఉన్నారు, పరిస్థితి బాగలేదు. పని అయితే ఉంది, పరిస్థితి అయితే బాగలేదు. వాళ్ళ నొద్దకు దూత వచ్చి చెప్పిన మాట ఏమిటో మళ్ళీ వెళ్ళిపోదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లెట్స్ గో బ్యాక్. వారు మిక్కిలి భయపడిరి, 9వ వచనం. 10వ వచనంకి వచ్చేసరికి, అయితే ఆ దూత చెబుతున్న మొదటి మాట ఏమిటది? భయపడకుడి, భయపడకుడి. ప్రపంచ మానవ చరిత్రలో యేసుప్రభు వారు భూమి మీద పుట్టిన తరువాత ప్రకటించబడిన మొట్టమొదటి క్రిస్మస్ సందేశం, ద ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ ఏమిటి అని మనం బైబిల్ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానమే ఫియర్ నాట్, డు నాట్ బి అఫ్రైడ్.
భయపడకుడి అన్నదే ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్. మీరు భయపడడం వలన, మీరు టెన్షన్లలోనికి వెళ్ళిపోవడం వల్ల మీరు ఎంత నష్టపోతున్నారో మీకు తెలియట్లేదు. పక్కింటోళ్ళు శత్రువులు అనుకుంటున్నాం, భార్య సైడ్ ఉన్న వాళ్ళు శత్రువులు అనుకుంటున్నాం, కంపెనీలో ఎవరో శత్రువులు అనుకుంటున్నాం, ఎవరెవరినో చూసి మనం శత్రువులు అనుకుంటున్నాం. కానీ మన జీవితాన్ని భయంకరమైన క్యాన్సర్ కంటే భయంకరంగా తినేస్తున్న మనలోని భయాలు, మనలోని టెన్షన్లు, కరోనా కంటే భయంకరమైన వైరస్లు ఇవి. ఇట్స్ అ వెరీ సీరియస్ క్రిస్మస్ మెసేజ్ ప్లీజ్. కేకులతో సెలబ్రేట్ చేసుకుంటే క్రిస్మస్ కాదు ఇది. ఒక మన జీవితాలకు అత్యవసరమైనటువంటి సందేశముతో చేసుకునే క్రిస్మస్ సెలబ్రేషన్. క్రొత్త నిబంధనలో మాత్రమే యేసుప్రభు జన్మ గురించి లేదు, పాత నిబంధనలు కూడా అనేకమైన లేఖనాలు ఆయన జన్మ గురించి ప్రస్తావిస్తున్నాయి. అందులో బాగా తెలిసింది ఒకటి మనము తీద్దాం. యెషయా గ్రంథంలో షల్ వి, పాత నిబంధనలో బాగా మనందరికీ తెలిసిన ఒక ప్రాఫెసీని మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. నేను ఏ వచనాన్ని చూపించబోతున్నానని మీరు అనుకుంటున్నారు? గెస్ చేసి చెప్పండి. 6వ వచనం అనుకుంటున్నారు కాదు? అబ్బే, 6వ వచనం అప్పుడే వద్దు, మొదటి వచనానికి వద్దాం. ప్రతిసారి మనం 6వ వచనం చూస్తే ఎలా? మొదటి వచనానికి వద్దాం. ఏముంది అక్కడ? యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. దేని గురించో మాట్లాడుతున్నాడు అక్కడ. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. ఒక 2 వచనాలు చదువుదాం. పూర్వకాలమున ఆయన జెబూలును దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున, యెషయా గారి కాలానికి ఒక అంత్యకాలం రాబోతోంది. కొంచెం బైబిల్లో అంతో ఇంత అవగాహన ఉన్న వారికి ఏ కాలమును గురించి ఇక్కడ ప్రస్తావించబడుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నేను చదివిన ఈ 2 వచనాలలో ఒక 2-3 పదాలను మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, మబ్బు. మొదటి మాట, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. మబ్బు అనే పదాన్ని అందరూ మనసులో పెట్టుకోండి. 2వ వచనంలో చీకటి అనే పదాన్ని అందరూ మనసులో పెట్టుకోండి. అదే 2వ వచనంలో వెలుగు అనే పదాన్ని కూడా అందరూ మనసులో పెట్టుకుందాం. మబ్బు, చీకటి, వెలుగు. మబ్బు, చీకటి, వెలుగు. ఈ 3 పదాలు మన మనసులో పెట్టుకుందాం. మబ్బు అంటే ఏంటి? మబ్బు అంటే మేఘం అని కూడా అనొచ్చు. మేఘాన్ని ఇంగ్లీష్లో క్లౌడ్ అని అంటాం. సరే, ఆకాశము మేఘావృతమై ఉన్నది అని అంటారు జనరల్గా. ఇట్స్ సో క్లౌడీ. అయితే ఆకాశములో మేఘాలు ఎక్కువైపోతే రావలసిన వెలుగు తక్కువైపోతుంది. ఆకాశము మేఘావృతమైతే రావలసిన వెలుగు తక్కువైపోతుంది. లైట్ డల్ అవుతుంది. క్యాచ్ దిస్ పాయింట్. లైట్ డల్ అయిపోతుంది. అంటే మబ్బు, క్లౌడ్ అనేటువంటి పదానికి కొన్ని సినోనిమ్స్గా, పర్యాయ పదాలుగా డల్నెస్ అనే పదాన్ని తీసుకోవచ్చా? ఓ ఎస్. ఇంగ్లీష్కి వచ్చేసరికి గ్లూమ్ అనే పదం కూడా వాడతాడు, డిమ్నెస్ అనే పదం కూడా వాడతాడు. ఇట్స్ సో గ్లూమీ. డిమ్నెస్. డిమ్ అనే పదం దాదాపు అందరికీ తెలుసు. ఎందుకు? లైట్ చాలా డిమ్ముగా ఉందండి అంటాం మనం జనరల్గా. డిమ్ముగా ఉంది ఎందుకు? వోల్టేజ్ తక్కువ ఉంది. వోల్టేజ్ తక్కువైతే లైట్లన్నీ ఏమవుతాయి? డిమ్ అయిపోతాయి. రావాల్సినంత వెలుగు రాదు. బ్రైట్నెస్ ఉండదు. బ్రైట్నెస్ లేకపోతే ఉండేదేంటి? డిమ్నెస్, డల్నెస్.
ఒక దేశం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ దేశ పరిస్థితి ఎలా ఉందని అడిగితే వేదన, బాధ, దుఃఖం, పరిస్థితి బాగలేదు. ఆ వేదన అన్నదే మబ్బులాగా కమ్ముకున్నదట దేశంపై. వేదన అన్నదే దేశంపై మబ్బులాగా కమ్ముకున్నదట. అంటే వేదన ఎక్కడుంటుందో అక్కడ మబ్బు ఉంటుందన్నమాట. వేదన, బాధలు, దుఃఖం. వేదన, బాధలు, దుఃఖం అనేది దేశానికేనా? మనుషులకు లేదు? మనుషులకు లేదు. అసలు దేశం అంటేనే మనుషులు కదా, మట్టి కాదు కదా. దేశంపై వేదన ఉందంటే మనుషులపై వేదన ఉందని. గుండె మీద చేసుకుని ఆలోచిద్దాం. ఈరోజు ఇప్పుడు వాక్యం మాట్లాడుతున్న నేను కానీ, వింటున్న మీరు కానీ, లైవ్లో చూస్తున్న సోదరులు సోదరిమణులు కానీ, మా జీవితంలో ఒక బాధలే లేవండి అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు ఏ దుఃఖము లేదండి, ఏ బాధలు లేవండి, ఏ వేదన లేదండి ఎవరు అనలేరు. ప్రతి మనిషి జీవితంలో బాధలు ఉన్నాయి, ప్రతి మనిషి జీవితంలో వేదన ఉంది. వేదన ఉన్న ప్రతి మనిషిని ఏమి కమ్ముకున్నట్టు అకార్డింగ్ టు దిస్ పోర్షన్? మబ్బు. అవర్ లైవ్స్ ఆర్ సో డల్, అవర్ లైవ్స్ ఆర్ సో డిమ్, నో లైట్ అట్ ఆల్, నో బ్రైట్నెస్ అట్ ఆల్. 10 మంది కలిస్తే నవ్వుతూ పలకరిస్తామే కానీ లోపల మాత్రం పుట్టెడంత దుఃఖం ఉంటుంది ప్రతి మనిషికి. తెచ్చిపెట్టుకునే నవ్వుతో ఎదుటోడికి వందనాలు చెబుతామేమో కానీ లోపల మాత్రం ఆ నవ్వు లేదు మనకు. బాధలు, టెన్షన్స్, భయం. కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళు కలిస్తే మాత్రం నిజాలు చెబుతారు, కక్కేస్తారు. శాంతి అని పెళ్ళైన ఒక మహిళ చాలా సంవత్సరాల తర్వాత ఆమె నంబరు తెలిసి తన పాత స్నేహితురాలు, కాలేజ్ స్నేహితురాలు ఫోన్ చేసిందట. ఫోన్ చేసి పలానా పలానా అంటే, వీళ్ళు చాలా క్లోజ్గా తిరిగిన వాళ్ళు కాలేజీలో. నా నంబర్ నీకు ఎట్లా దొరికింది అని అడిగింది. పలానా పలానా వాళ్ళు ఇచ్చారు అని ఏదో మాట్లాడుతుంటే ఎందుకో శాంతి గారి వాయిస్లో ఆ ఎనర్జీ లేదు. మాట్లాడుతోంది కానీ పాత శాంతి కాదు. ఇది పాత స్నేహితురాలు పసిగట్టేసింది. ఫ్రెండ్స్ కనుక అడిగింది, ఏంటి నువ్వు, నీ వాయిస్ అంతా డల్లుగా ఉంది, ఏంటి ఆరోగ్యం బాగలేదా? అబ్బాయి అట్లేం లేదు, బాగానే ఉన్నాను. చెప్పు ఎక్కడ ఉంటున్నారు మీరు అడుగుతా. నేను ఎక్కడ ఉండేది పక్కన పెట్టు, నీ పరిస్థితి ఏంటో నాకు అంతగా అనిపించట్లేదు. వాట్స్ ద ప్రాబ్లమ్? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎందుకంటే నాకు తెలిసిన శాంతి వేరు. కాలేజీలో చిచ్చారు పిడుగు నువ్వు ఎక్కడుంటే అక్కడ వాతావరణం వేరు. ఆ శాంతి మాటలు వేరు, ఆ శాంతి పరిస్థితి వేరు, ఆ శాంతి లైఫ్ వేరు. ఎవరు లేరులే నా దగ్గర, ఉన్న విషయం చెప్పు, ఏంటి పరిస్థితి, నా దగ్గర కూడా దాచుతావంటే అప్పుడు చెబుతోంది శాంతి, నా పేరు శాంతి, నా జీవితంలో లేనిది అదే అని చెప్పింది. నా పేరు శాంతి, నా లైఫ్లో లేనిది అదే. పెళ్ళికి ముందు నీకు తెలిసిన శాంతి వేరు, పెళ్ళి తర్వాత నీకు తెలియని శాంతి వేరు. పేరులో ఉన్న శాంతి జీవితంలో లేదు. మనందరి జీవితాలు అవే. నేను పెళ్లి గురించి మాట్లాడట్లా. పెళ్ళైనోళ్ళ జీవితాలలో శాంతి లేదు, పెళ్ళి కానోళ్ళ జీవితాల్లో కూడా శాంతి లేదు. ఉద్యోగం ఉన్నోళ్ళ జీవితాల్లో శాంతి లేదు, ఉద్యోగం లేనోళ్ళ జీవితాల్లో కూడా శాంతి లేదు. ఆల్ వీఆర్ డల్ ఇన్ అవర్ లైఫ్స్. ఎప్పుడు ఏదో ఆలోచనలు. ఇక్కడ 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం చెప్పనా? కామన్ ప్రాబ్లం. అర్ధరాత్రి నిద్రపోతున్న తర్వాత ఎప్పుడైనా మెలకు వస్తే మళ్ళీ నిద్ర రావట్లేదు. ఎందుకో? రాత్రి ఒకవేళ పొరపాటున మెలకు వస్తే తర్వాత నిద్ర రావాలంటే తన్నుకొని చావాలి. ఎందుకు రావట్లేదు? టెన్షన్స్. మెలుకువ రాగానే ఏవో గుర్తొచ్చేస్తున్నాయి.
గడిచిన దినం ఏం జరిగిందో గుర్తొస్తున్నాయి, తర్వాత పగటి వేళ ఏం జరగబోతుందో గుర్తొస్తున్నాయి. నిద్రలు రావట్లేదు మనకు, కడుపులు నిండిన. దట్ ఈస్ కాల్డ్ డల్నెస్, దట్ ఈస్ కాల్డ్ డిమ్నెస్. ఎందుకు నిద్ర మాత్రాలు అవసరం అవుతున్నాయి పెద్దోళ్లకు? పగలంతా పని చేస్తున్నారు, రాత్రుల్లో నిద్ర రావట్లేదు. ఎందుకు? టాబ్లెట్స్. అలిసిపోయిన వాళ్ళకి నిద్ర రావద్దు? అలిసిపోయినా నిద్ర రావట్లేదనంటే పరిస్థితి బాగలేదని, పరిస్థితి బాగలేదని. మబ్బు, మర్చిపోతున్నాం, గుర్తుండట్లా. ఈరోజు ఏదో చేద్దాం అనుకుంటున్నాం, మర్చిపోతున్నాం. అరగంట తర్వాత ఏదో చేయాలనుకుంటున్నాం, మర్చిపోతున్నాం. Our lives are not at all good and beautiful. This is the truth that we must accept and digest. రెండో వచనంకి వచ్చేసరికి దాన్ని ఏమన్నాడు? డార్క్నెస్, చీకటి. చీకటి, మబ్బు, చీకటి, మబ్బు, చీకటి. ఆ మబ్బునే, ఆ చీకటినే మొదటి వచనంలో వేదన అన్నాడు, క్రొత్త నిబంధనలో భయం అంటున్నాడు. ఇవన్నీ రిలేటెడ్ వర్డ్సే, ఇది రిలేటెడ్ సబ్జెక్టే. అయితే ఒక్క మాటను మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించడం మాత్రమే కాదు, కళ్ళు తెరచి చూడండి అంటుంది బైబిల్. వేదనలో ఉన్నవారు కానీ, బాధల్లో ఉన్నవారు కానీ, దుఃఖాల్లో ఉన్నవారు కానీ, మబ్బు కమ్మిన జీవితాలతో బ్రతికేవారు కానీ, చీకటి గల పరిస్థితులలో బ్రతికే ఏ ఒక్కరైనా, పురుషుడైనా స్త్రీ అయినా, చిన్నవాడైనా యవనస్తుడైనా, పెద్దవాడైనా వృద్ధుడైనా, డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా, చదువున్నవాడైనా చదువు లేనివాడైనా, ఆరిన నేల మీద బ్రతికి బట్ట కట్టే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం, క్రీస్తు పూర్వం సుమారు 900 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట, లేదా 800 సంవత్సరాల కాలంలో చెప్పబడినటువంటి మాట. ఏమిటది? నీ జీవితం ఈరోజు వేదనతో ఉందా, బాధలో ఉందా, దుఃఖంలో ఉందా, చీకటిలో ఉందా? అలాగైతే నీ కొరకు ఒక వెలుగు ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నది. కెన్ యు టర్న్ యువర్ ఐస్ టువర్డ్స్ దట్ లైట్? ఒక్కసారి నీ కళ్ళు తెరిచి నీ దృష్టిని ఆ వెలుగు వైపు, ఆ జ్యోతి వైపు, ఆ లైట్ వైపు చూడగలవా అని ప్రశ్నిస్తూ ఆహ్వానిస్తోంది ద బైబిల్. ఆ లైట్ను చూడగలిగితే చీకటి ఉండదట, మబ్బుండదు. అసలు లైట్కుండే క్వాలిటీనే అది, లైట్కుండే లక్షణమే అది. రాత్రైనా ఎంత చక్కని వెలుతురులో మనం కూర్చున్నాం, కారణం లైట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి. ఆఫ్ చేసి చూద్దాం. ఆఫ్ చేయగానే మళ్ళీ బోర్డు పెట్టకూడదు, చీకటికి రా, లైట్లు ఆఫ్ అయినా నువ్వు రా అని పిలవకూడదు. లైట్ ఆఫ్ అయిన వెంటనే ఆటోమేటిక్గా చీకటి కమ్ముకుంటుంది. అది ఎంత నిజమో, లైట్ ఆన్ చేయగానే అంతే స్పీడ్గా, ఏ క్షణము కూడా, ఒక్క క్షణము కూడా వెయిట్ చేయకుండా ఆ చీకటి లైట్ ఉన్న చోట నుండి పారిపోవాల్సిందే. లైట్ ఆన్ చేసిన తర్వాత చీకటిని ఎవరైనా నిద్రలేపుతారా? లైట్ వెలిగింది చూడు వెళ్ళిపో అని అంటారా? లైట్ వెలగగానే చీకటి వెళ్ళిపోవాల్సిందే. లైట్ ఆఫ్ అవ్వగానే చీకటి రావడం నిత్య సత్యం. ఇప్పుడు మనందరి జీవితాలు లైట్ లేని చీకటిలో ఉన్నాయి అనేది నిజమైతే, చీకటి పేరేంటి ఇక్కడ? వేదన, బాధ, దుఃఖం, టెన్షన్స్, భయం. కారణం మన జీవితాల్లో ఏమి లేక, లైట్ లేక.
అంతే. అంతే. ఎందుకంత డార్క్గా ఉంది రూము అని ఎవరైనా అన్నారనుకోండి, ఇంకా ఆన్సర్ ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. లైట్ లేదంతే, అందుకే డార్క్గా ఉంది. రూము డార్క్గా ఉందంటే లైట్ లేదని, లైఫ్ డార్క్గా ఉందంటే లైట్ లేదని. ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాస్తవాన్ని మనసులో పెట్టుకొని వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చాలా టెన్షన్లతో వచ్చాను, భయాలతో వచ్చాను. కరెక్టే, నా జీవితమే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80, అంతే, అంతకు మించి లేదు. ఈ చిన్న జీవితంలో ఇన్ని టెన్షన్లు అవసరమా నాకు? ఈ చిన్న జీవితంలో ఇన్ని భయాలు అవసరమా నాకు? మరొక్క మాట నిజాయితీగా ఆలోచిస్తే మనకున్న టెన్షన్లు ఎక్కువగా అన్నెసెసరీ టెన్షన్లు ఎక్కువ. అవసరమైన వాటికంటే అనవసరమైన టెన్షన్లు ఎక్కువ ఉంటాయి మనకు. కొంతమంది చూడండి, భలే హడావుడి, చీటికి మాటికి టెన్షన్ పడుతుంటారు. చీటికి మాటికి టెన్షన్, వాళ్ళు టెన్షన్ పడి పక్కోళ్ళని టెన్షన్ పెడుతుంటారు. కొద్ది రోజులకి ఏమంటారు, దండం స్వామి నువ్వు దూరం ఉండు, నువ్వు ఉంటే నేను పని కూడా చేసుకోలేను. చిన్న గిన్నె పడితే టెన్షన్, ఎవరో తలుపు కొడితే టెన్షన్, చెట్టుకున్న ఆకు కదిలినా టెన్షన్. ఇంత పిరికి గుండేంటి? తీయాల్సిన అవసరం లేదు. కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట ఏంటో చెప్పన, పిరికివారు అగ్నిగుండంలో పడిపోదురు. కంగ్రాచులేషన్స్. పిరికివారు అగ్నిగుండంలో లిస్ట్ ఉంటుంది అక్కడ. పిరికివారు, అసహ్యులు, అవిశ్వాసులు అని ఉంటుంది. అందులో ఫస్ట్ పేరే పిరికివారు. దేవుని పిల్లలు పిరికివారుగా బతకడం అవమానం. పిరికివారు మన చుట్టూ ఉంటే చిరాకు. పక్కనోళ్ళది పక్కన పెట్టండి, అసలు మనకే మంచిది కాదు. ఏంటి టెన్షన్లు? ఎందుకు టెన్షన్స్ అని అడిగితే బైబిల్ చెబుతోంది, యువర్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ద ట్రూ లైట్. నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ నిజమైన వెలుగును నువ్వు చూడలేకపోవడంతోనే నీ జీవితంలో చీకటి. చూడు, అటెందుకు చూస్తున్నావు? ఇటు చూడు. నీలో ఉన్న చీకటి వెళ్ళిపోవాలనంటే ఈ లైట్ దగ్గరికి రావాలి. నువ్వు రాకపోవడమే నీ జీవితానికి ఉన్న సమస్య. చూడట్లేదు. 6వ వచనం యెషయా గ్రంథం 9:6, ఏలయనగా చీకటి ఎందుకు పోతుందంటే మబ్బు ఎందుకు నిలవదంటే, 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఎవరి గురించి ఇదంతా? ఈ మధ్య కాలంలో చెప్పాను దీని గురించి. ఇట్స్ ఎ డ్యూయల్ ప్రాఫెసీ, డబుల్ ప్రాఫెసీ, టూఫోల్డ్ ప్రాఫెసీ. బైబిల్లో కొన్ని డ్యూయల్ ప్రాఫెసీస్ ఉంటాయి. ద్వంద్వ ప్రవచనాలు అంటాం తెలుగులో, లేదా ద్విముఖ ప్రవచనాలు అంటాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతనిని ఐగుప్తు నుండి నేను పిలిచి తిననే హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అందులో ఇద్దరి గురించి ఉంటుంది. పాస్ట్లో ఇశ్రాయేలీలు, ఫ్యూచర్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగనే క్లూ మాత్రం ఇస్తాను, హింట్ మాత్రం ఇస్తాను, ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెషయా 9:6లో ఉన్నది ఇద్దరు వ్యక్తుల గురించి. ఒకటి అక్కడ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి హిజ్కియా గారి గురించి, ఫ్యూచర్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. అంతవరకు మాత్రమే మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం దీని గురించి. యేసుక్రీస్తు ప్రభుది ఎలా అవుతుందని మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభ వచనాలు ఏవైతే ఉన్నాయో, మత్తయి సువార్తలో ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుందని చెబుతున్నాడు 4వ అధ్యాయంలో. షల్ వి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 16 వచనంలో ఒక్కసారి చూద్దాం.
మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఆయన ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఒక ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది. ఏమిటది? జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగిన. అదంతా ఇప్పుడు మన యెషయా 9లో చదువుకొని ఇక్కడికి వచ్చాం. అంటే ఈ ప్రాఫెసీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఫుల్ఫిల్ అవుతోంది. ఈ భూమి మీద శిశువుగా పుట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన వాడు ఆ శిశువే. ఆ శిశువు పుట్టడం వలన వచ్చిన ప్రయోజనం ఏంటని బైబిల్ని అడిగితే ఒక ప్రవచనం చెబుతోంది. ఆయన శిశువు మాత్రమే కాదు, లోకానికి నిజమైన వెలుగు. ఈ ప్రపంచం ఆయనను ఒక్క యేసు అన్న పేరుతోనే చూస్తోందేమో. నజరేతులో పెరిగాడు కనుక నజరేయుడైన యేసు అన్న ఒక్క డిస్క్రిప్షన్తోనే చూస్తుందేమో. నో, జీసస్ ఆఫ్ నాజరెత్ ఈజ్ నాట్ జీసస్ ఆఫ్ నాజరెత్ ఈజ్ నాట్ జస్ట్ జీసస్ ఆఫ్ నాజరెత్. హీ ఈజ్ ద ట్రూ లైట్ ఆఫ్ ద వరల్డ్. లైట్ను గుర్తించొద్దు. లైట్ వెలిగినా మనము చూడలేకపోతున్నామంటే గుడ్డోళ్ళని కాదు, అంధత్వము కలిగిన వారమని కాదు, అందులము కాదా అని అడుగుతున్నాను నేను. ఒక చిన్న మాట చెబుతాను, ఆలోచించండి. రాత్రిపూట మన ఇండ్లలో లైట్ ఆన్ చేయగానే లైట్ చుట్టూ ఏముంటాయి? లైట్ చుట్టూ ఏముంటాయి? పురుగులు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయో ఈ పురుగులన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయి? చీకట్లో నుండి వచ్చాయి. దేన్ని వెతుక్కుంటూ వచ్చాయి? లైట్ని వెతుక్కుంటూ వచ్చాయి. చీకట్లో ఉండి చావచ్చుగా. ఆ పురుగు చెబుతోంది, చీకటి వద్దు, లైటే ముద్దు అని. మన ఇండ్లల్లో ఉన్న పురుగులు ప్రతిరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాయి, లైట్ను నేను ప్రేమిస్తున్నట్టుగా నువ్వు లైట్ను ప్రేమిస్తున్నావా? మన ఇంటిలోని పురుగులు అడుగుతున్నాయి ప్రతిరోజు మనల్ని ప్రశ్నలు. పురుగులకున్న జ్ఞానం మనిషికి లేకపోయే. నేను చీకట్లోనే ఉంటాను, చీకట్లోనే బతుకుతాను, చీకట్లోనే ఏడుస్తాను, చీకట్లోనే టెన్షన్ పడతాను, చీకట్లోనే చచ్చిపోతాను, అంతే. రేపొద్దున యేసుప్రభు వచ్చిన తర్వాత మన మీద నింద మోపడానికి పెద్ద పెద్దోళ్ళని తీసుకొని రాడు. ఒక చిన్న పురుగుని తీసుకొని నిలబెడతాడు. దాని చుట్టూ 100 సార్లు తిరిగి అంటాడు, అంతే. దాని చుట్టూ 100 సార్లు తిరుగు. ఆ పురుగు ఎంత, దాని తలకాయ ఎంత, ఆ తలకాయలో ఉన్న బుర్ర ఎంత, ఆ బుర్రలో ఉన్న జ్ఞానం ఎంత? సోమరి, చీమలే కాదు నాయన, పురుగుల యుద్ధకు కూడా వెళ్ళిచావు. పురుగుల దగ్గర కూడా వెళ్ళిచావు. ప్రజలకు పాఠాలు నేర్పుచున్న పురుగులు. మీ ఊర్లో మీటింగ్ పెడితే టైటిల్ అదే, ప్రజలకు పాఠాలు నేర్పుచున్న పురుగులు. ఏ పాఠం? చీకటిలో ఉండడానికి ఇష్టపడక వేగముగా పరిగెత్తుకుంటూ ఆ పురుగులు లైట్ కోసం తప్పిస్తున్నాయే. వెలుగు కోసం, వెలుతురు కోసం పరితపించే పురుగులు ఉమ్మేస్తున్నాయి మన మీద. ఏమని? నీ జీవితంలో నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావు, నా జీవితంలో నేను వెలుగును ప్రేమిస్తున్నాను. అదే నీకు నాకు తేడా. వెలుతురులో ఉండి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతున్నాయి పురుగులు, గుర్తుపెట్టుకోండి. వెలుగులో ఉండి చచ్చిపోవడానికైనా సిద్ధపడుతున్నాయి. ఎంత వెనుకబడి ఉన్నాం చెప్పండి. టెక్నాలజీ పెరిగిందట, మొబైల్ ఫోన్ వచ్చిందట, అరచేతిలో ప్రపంచం ఉందట. లాభం ఏంటి? చీకటి. చీకటి. ఇంకా చీకట్లో ఉంటారా? ఇంకా మరణఛాయ గల ప్రదేశంలో ఉంటారా? ఇంకా డల్నెస్సేనా? ఇంకా డిమ్నెస్సేనా? ఇంకా భయంకరమైనటువంటి గ్లూమీ పరిస్థితేనా? సీ ద లైట్. హీ వాజ్ బోర్న్. దూత చెబుతున్న మాట ఏంటి?
ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. భయపడకండి. ఏం చేయాలి? వచ్చేద్దాం లూకా సువార్త, మళ్ళీ లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. ఎవరు మర్చిపోలేదుగా లూకా సువార్త 2? మన ప్రయాణం అక్కడే స్టార్ట్ అయింది. అయితే ఆ దూత 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి. మరేం చేయాలి? భయపడము. మరేం చేయాలి? ఇదిగో ప్రజలందరికా, కొందరికా, అందరికీ, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. బీ హ్యాపీ, రిజాయిస్. ఒకటే వచనం, 10వ వచనం 2 విషయాలు చెబుతోంది. ఒకటే వచనం 2 విషయాలు. ఏమిటి? ఒకటి చెయ్యకండి, ఇంకొకటి చెయ్యండి. ఒకటి చెయ్యకండి, ఇంకొకటి చెయ్యండి. ఏం చేయకూడదు, ఏం చేయాలి? భయపడొద్దు, సంతోషంగా ఉండండి. భయపడకండి, సంతోషంగా ఉండండి. తనతో పాటు నడుచుచున్న శిష్యులతో ఒకరోజు యేసుప్రభు ఏం చెబుతున్నాడు చూద్దాం. విల్ కంక్లూడ్ వెరీ సూన్. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. అంతే, మీ హృదయమును కలవరపడనీయకుడి. లెట్ యువర్ హార్ట్ నాట్ బి ట్రబుల్డ్. ఎందుకు? నేనున్నాను, నన్ను నమ్మండి. నేనున్నాను, నన్ను నమ్మండి. నేను వస్తాను, నన్ను నమ్మండి. నమ్మండి. నమ్మినోడు కలవరపడ్డు, నమ్మినవాడు ఆనందంగా ఉంటాడు. దూత చెబుతున్న మాట, భయపడకుడి, సంతోషించుడి. భయపడకుడి, సంతోషించుడి. అడుగుదాం మళ్ళీ, ఎందుకు భయపడకూడదు, ఎందుకు సంతోషించాలి? ఎందుకు భయపడకూడదు, ఎందుకు సంతోషించాలి? 11వ వచనం. ఎందుకనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అందరు చెప్దాం నెక్స్ట్ మాట, మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు, ఆ మాట నొక్కాలి. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరి కోసం పుట్టాడు? పుట్టిందే నీ కోసం, పుట్టిందే నా కోసం, పుట్టిందే మన కోసం. మనము గుర్తించట్లేదు. అంటే తాను పుట్టింది తన కోసం కాదన్నమాట. తాను వచ్చింది తన కోసం కాదన్నమాట. పుట్టాడు. ఎవరి కోసం? ఆ ప్రశ్నకు నా కోసం. ఏంటండి బ్రదరు, చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు, ఏంటి అని అడిగితే ఏవేవో రీజన్స్ చెబుతాం. ఎప్పుడైనా మన జీవితంలో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ మై లార్డ్ వాజ్ బోర్న్ ఫర్ మీ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడైనా చెప్పాము ఈ ఆన్సర్? చెప్పండి మనస్ఫూర్తిగా. నేను చాలా సంతోషంగా ఉన్నానండి, నా ప్రభు నా కోసం పుట్టాడు. ఎప్పుడూ చెప్పలేదు మనం. క్రిస్మస్ అయితే బాగా చేసుకుంటున్నాం, ఒక విషయం చెబుతాను. ఈ హ్యాపీనెస్ పెదవులతో పలికితే రాదు, చెవులతో వింటే రాదు. జీవితంలో అనుభవించాలి. కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పే మాట ఏంటి? అదేంటోనండి, ఆయనతో మాట్లాడితే నేను చాలా రిలీవ్ అయిపోతాను, ఆమెతో మాట్లాడితే నేను చాలా ఓదార్పు పొందుతాను. ఉదయం ఎప్పుడో లేచి ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇంటి యజమాని అలిసిపోయి ఇంటికి రాగానే ఇంటిలోని పసిపిల్లలు, కన్న పిల్లలు వచ్చి కాళ్ళు పట్టుకొని డాడీ నాన్న అనగానే అన్నీ మర్చిపోతాడు. ఎంతమంది తండ్రులు చెప్పరు? ఇంటికి రాగానే నా బిడ్డలను చూడగానే నా అలసటంతా ఎగిరిపోతుంది. అంటే బిడ్డలను తండ్రి ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు.
ఏమ్మా మీరు అన్నం తిన్నారా అని అడిగితే తినలేదండి, మధ్యాహ్నం కూడా తినలేదు, ఇప్పుడు తినలేదు. అదేంటండి? అదేంటోనండి నాకు తినాలనిపించదు. మా ఆయనకు నా పిల్లలకు చక్కగా వండి పెడితే నా కడుపు నిండిపోతుంటుంది. అదేంటో వాళ్ళు తింటే మీ కడుపు ఎందుకు నిండుతోంది? అనుభవించడం. మనము మన జీవితంలో ప్రభువుని అనుభవించట్లేదు. వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ అవర్ లార్డ్ ఇన్ అవర్ లైవ్స్. ఆ ఎత్తుకు ఎదగాలి అంటున్నాను నేను. ఆ ఎత్తుకు ఎదగాలి. అది ఎదిగినప్పుడే మనకు క్రిస్మస్ జాయ్ అర్థమైనట్టు. బైబిల్ ప్రాబ్లము చెప్పింది, సొల్యూషను చెప్పింది. సొల్యూషన్ ఏంటి? టర్న్ యువర్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్. నీ ఫోకస్ సరిగా లేదు. వాళ్ళెవరో సరిగా మాట్లాడలేదని ఇంట్లో అలిగి కూర్చోవడం. మనిషి మాట్లాడలేదంటే అలక, మనిషి సరిగా పలకరించలేదంటే అలక. వ్యక్తులు మనతో సరిగా లేకపోతే మనం అలుగుతున్నామంటే మన ఫోకస్ వాళ్ళ మీద ఉంది కనుక. ఎస్ ఆర్ నో? ఉంది. అవసరం లేని ఆలోచనలు ఎక్కువగా మనం నింపుకుంటున్నాం అంతే. వీఆర్ ఫిల్లింగ్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ విత్ గార్బేజ్. చెత్తతో నింపుకుంటున్నాం. మనమే చెత్తతో నింపుకుంటున్నాం. ఈ చెత్తనంతా తీసేసి ప్రభునొక్కరిని పెట్టుకున్నాం అనుకోండి, వీ కెన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. Once again I can say we can rejoice in the Lord always. ప్రాబ్లం ఎవరిది ఇప్పుడు? ప్రాబ్లం ఎవరిది? మనదే. చిన్న క్లూ ఇస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివే ప్రయత్నం చేయండి. 12 గోత్రాల వారికి పాలకుడిగా దావీదు గారు సింహాసనం మీద కూర్చొని ఆయన కీర్తనలు చదువుతుంటే కొంచెం టెన్షన్ లేకుండానే ఫ్రీగా ఉంటాడు ఆయన. ఎందుకని అడిగితే ఆయన ఆలోచనలన్నీ మందిరం పైన ఉంటాయి, ఆయన ఆలోచనలన్నీ వాక్యం పైన ఉంటాయి, ఆయన దృష్టి అంతా దేవుని మీద ఉంటుంది. అందుకే 12 గోత్రాల వారిని పరిపాలిస్తున్న తన ఫోకస్ దేవుని మీద, వాక్యం మీద ఉండడంతో హ్యాపీగా ఉండగలిగాడు. 1-2 చిన్న తప్పులు జరిగాయి, మళ్ళీ సరిదిద్దుకున్నాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరాడు. దాని గురించి మాట్లాడట్లా. భక్తులను చూస్తూ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. అభివృద్ధి అన్న పేరు మీద ప్రపంచం పరుగులు ఎత్తుతుంటే మనం కూడా అదే ప్రపంచంతో పరుగులు ఎత్తుతున్నామేమో. దూత చెబుతున్న మాట, ఆగండి, ఎందుకు అంత ఊరుకు పరుగులు? స్టాప్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. వాట్ ఈజ్ యువర్ లైఫ్ అండ్ హౌ ఈజ్ యువర్ లైఫ్? ఆర్ యు ట్రైయింగ్ టు రన్ అలాంగ్ విత్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంతో కలిసి నువ్వు పరిగెత్తాలనుకుంటున్నావా? ప్రపంచం ఎక్కడికి పరిగెత్తుందో నీకు తెలుసా? ఎవరినో చూసి కాపీ చేద్దాం అనుకుంటున్నావా? నో. చూడకు, లోకాన్ని చూడకు, వాక్యాన్ని చూడు. ఆ వాక్యంలో నీకు ఆనందం దొరుకుతుంది. స్ట్రిక్ట్గా చెబుతున్న మాట, ఇక మీద తలలు తిప్పండి. లుక్ అట్ దిస్ infant baby who was born in Bethlehem 2000 years ago. He was born for our sake. మనం ఈరోజు బాధపడాల్సిన విషయం, మనం ఇంకా ఆయన్ను సరిగ్గా చూడట్లేదు. మనం బాధపడాల్సిన విషయం, మనం ఇంకా ఆయన్ను సరిగ్గా అనుభవించట్లేదు. ఇంకెంతకాలం బతుకుతామో తెలియదు. One thing is for sure, the rest of our life is going to be very short. బతికింది ఎక్కువ, బతికేది తక్కువ. ఇంతవరకు చేసిన పొరపాట్లు ఇంకా చేసుకుంటూనే ముందుకెళ్దామా? ఏమైనా కొంచెం ఆగి మన మైండ్ సెట్ని మార్చుకుందామా? ఇదే వే ఆఫ్ థింకింగ్తో ముందుకెళ్ళిపోదామా? కొంచెం ఆగి కొద్దిసేపు ఆలోచిద్దామా? మనం ఆలోచించే విధానాన్ని మార్చుకుందామని అడుగుతున్నాను. ఇక మీద మన మనసంతా ఆయన మీద పెడదాం. అందుకే బైబిల్ చెబుతున్న మాట, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడైన యేసువైపు చూద్దాం, యేసువైపు చూద్దాం, యేసువైపు చూద్దాం. రెఫరెన్స్ తెలుసు, చూడడం తెలీదు. చూడట్లేదు మనం. అట్టర్ ఫెయిల్యూర్ మన జీవితంలో. మన జీవితం ఒక పెద్ద ఫెయిల్యూర్. ఎందుకు అని మీరు అడిగితే, మనము మన ప్రభువును చూడట్లేదు కనుక. అంతే. మనము మన ప్రభువును చూడకపోవడమే మన జీవితంలో ఒక పెద్ద మిస్టేక్, పెద్ద ఫెయిల్యూర్. ఓడిపోతున్న వాళ్ళం మనందరం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చాలామంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మీరు చదువుకునే చదువులు సరిపోవు. యేసుక్రీస్తు ప్రభువు లేని మీ చదువులు మీకు వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువు లేని ఉద్యోగాలు వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువు లేని వ్యాపారాలు వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువు లేని పనులు వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువు లేని జీవితాలు వ్యర్థం. అంతే. లోకాన్ని జయించి చచ్చిపోదామా, ఓడిపోయే చచ్చిపోదామా అన్నది మనం నిర్ణయించుకుందాం. ఇంకా ఆయన బయటే ఉండి తలుపు తట్టుచున్నాడు. హృదయపు వాకిట నిలబడి తలుపు తట్టుచు, నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వస్తాను అంటే చెత్తంతా నింపుకొని, ప్లేస్ లేదు ప్రభువా, ప్లేస్ లేదు ప్రభువా, ప్లేస్ లేదు ప్రభువా అని అంటున్నాం. అవును, ప్లేస్ లేదు మనకు, ఎందుకంటే టైం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ అట్ ఆల్. బిజీ 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 బిజీ. బైబిల్ చదవడానికి టైం లేదు, ప్రేయర్ చేసుకోవడానికి టైం లేదు, మందిరానికి వెళ్ళడానికి టైం లేదు, ప్రభువును అనుభవించడానికి టైం లేదు, ఆయన గురించి ఆలోచించడానికి టైం లేదు. యేసు ప్రభు గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ అండ్ కంక్లూడ్. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి నేను హూ ఈజ్ జీసస్, హూ ఈజ్ జీసస్ అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? You may say, my Jesus is my Savior. My Jesus is the way. My Jesus is my shepherd. My Jesus is the one who was slain for my sake అని మీరు చెప్పొచ్చు. నా కొరకు వధింపబడిన గొర్రెపిల్లని ఆయన గురించి మీరు చెప్పొచ్చు. నా కాపరిని మీరు చెప్పొచ్చు. నాకు మార్గం ఆయన అని చెప్పొచ్చు. నాకు వారధి అని ఆయన చెప్పొచ్చు. ఎన్నైనా చెప్పొచ్చు. కానీ బైబిల్ అదొక్కటే చెప్పట్లా. యేసు ప్రభు యొక్క హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క హైయెస్ట్ ర్యాంక్ ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడై ఉండెను. నరుడిగా ఈ లోకంలో పుట్టిందెవరు? నరుడిగా ఈ లోకంలో పుట్టిందెవరు? వాక్యమైన దేవుడు మన కోసం నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి పుట్టాడు. దేవుడే నరుడిగా వచ్చాడు. దేవుడే నరుడిగా వచ్చాడు. క్రిస్మస్ అంటే ఏంటి? నరుడిగా వచ్చిన దేవుని చరిత్ర. కానీ మనందరి హృదయాల్లో యేసుప్రభు ఎలా ఉన్నాడో చెప్పన ఈరోజు? పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభే మార్గం అండి. తప్పు కాదు, నిజమే. కానీ మార్గానికే పరిమితం చేశామా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు తెలియక, పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభే మార్గం, అందుకే నమ్ముకుందామా? అందుకే నమ్ముకుందాం. రేపు పొద్దున పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చేరుకున్నాక ఆయనతో పని ఏముందిక? నేను అడుగుతున్నాను. ఫంక్షన్ హాల్కు రావడానికి, ప్రేయర్ మీటింగ్కి రావడానికి మీరు ఆటో ఎక్కి వచ్చారు, దిగారు, పైకి వచ్చారు. ఆటోతో పని ఏముంది? పంపలా? మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించేసామా లేదా ఆటోని? మనకు తెలియకుండానే యేసు ప్రభుని అలా చేసేసుకున్నాం మనం. బైబిల్లోని ఒక ముక్క పట్టుకొని, బైబిల్లోని ఒక వచనాన్ని తీసుకొని ఆయనను దానికి మాత్రమే పరిమితం చేసి మనం ప్రకటించడం కూడా అలానే జరుగుతుంది. హూ ఈజ్ జీసస్ అంటే ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు మార్గం, ఆయన ద్వారా తప్ప మనం పరలోకానికి వెళ్ళలేము అంటున్నామే కానీ మార్గమైన ఆయన ఇంతకెవరు ఇది చెప్పట్లేదు. తెలియనోళ్ళు తెలియనట్టుగానే ఉన్నారు, తెలిసిన వాళ్ళు చెప్పట్లేదు. ఆయన మన కొరకు ఎన్ని రకాలుగా మారిపోయాడో తెలిస్తే గుండెలు పగిలి, ఆయననా నేను అనుభవించలేకపోవచ్చున్నది, ఆయన దగ్గరికా నేను రాలేకపోవచ్చున్నదని రొమ్ము కొట్టుకొని ఏడవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు ఎవరు అని అడిగితే చెప్పవలసింది ఆయన నాకు దేవుడు. ఇది ఫస్ట్ పాయింట్. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాట. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. దేవుడు శరీరధారే వచ్చాడు అని ఉంది బైబిల్. దేవుడు శరీరధారే వచ్చాడు, మార్గము శరీరధారే కాదు వచ్చింది. దేవుడు శరీరధారే లోకానికి వచ్చి మనకు మార్గం అయ్యాడు.
ఇది కదా సంపూర్ణ సత్యం అంటే. యేసుప్రభుని మనం సరిగా అర్థం చేసుకోవట్లా. అందుకే భయంకరమైనటువంటి దుర్బోధలు ఈరోజు ప్రాకుతున్నాయి. కొంతమంది యేసుప్రభు దేవుడు కాదనేటోళ్ళు, కొంతమంది యేసుప్రభు నిత్యుడు కాదనేటోళ్ళు, అసలు కొంతమంది యేసుప్రభే లేడు పాత నిబంధనల్లో, మొన్న పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం. విచిత్రంగా దౌర్భాగ్యమైన బోధలు ఈరోజు క్రైస్తవ సమాజంలోనికి ఎంటర్ అవుతుంటే, మనం నిద్రపోయే స్థితిలోనే కనుక ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అసలు యేసుప్రభు అంటే ఏమీ అర్థం కాకుండానే బతికేస్తారు. అందుకే ఈ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో ఆయన యొక్క దైవత్వపు అవగాహన సదస్సులు పెడుతూ, సభలు పెడుతూ, ఆలోచింపజేస్తూ, బోధకులైనటువంటి వారిని ఆహ్వానిస్తూ, ఆలోచించండి మన ప్రభువును మనం ఎలా పరిచయం చేస్తున్నాం, మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి నరుడిగా వచ్చినటువంటి ఆయన్ని మనం ఎలా పరిచయం చేస్తున్నాం. బాగా చెప్పేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ఆయన గురించి సరిగా చెప్పట్లేదు అని ఆహ్వానిస్తూ ఆయన యొక్క డివినిటీ గురించి అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఈ కాప్రా డివిజన్లో ఈసీఐల నుండి, కుషాయిగూడ నుండి ఇక్కడున్న తిరుమలగిరి వరకు ఈ జోన్ ఏదైతే ఉన్నదో, ఈ జోన్లో కూడా ఎవరెవరికైతే ఆసక్తి, ఎవరెవరికైతే భారం, ఎవరెవరికైతే ఈ బాధ్యత ఉంటుందో వాళ్ళందరూ కనుక కూడుకోగలిగితే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలన్న ఆలోచన మాకు ఉంది. ఈ పరిసర ప్రాంతాలలో ఎవరైతే సంఘ కాపరులుగా ఉన్నారో, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పరిచర్యలో ఉన్నారో, ఈ పరిసర ప్రాంతాలలో ఎవరెవరైతే సేవలో ఉంటూ కొనసాగుతున్నారో, ఆత్మల భారం కలిగి ముందుకెళ్తున్నారో, ఒకవేళ మీరు గనుక ఒక్క అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము కూర్చుంటాం, ఏంటి విషయం చెప్పండి అని అడిగితే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దేవదాస్ గారు లాంటి కాపర్లు కానీ, లేకపోతే ఇంకా మిగిలినటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో, మీరందరూ ఒక ప్లాన్ చేసుకుని ఒక కూడికను ఏర్పాటు చేయగలిగితే ఈరోజు మనం గుర్తించని సమస్యను మీ దృష్టికి తీసుకొని రావడానికి వీఆర్ రెడీ హియర్. కెన్ యూ డూ దట్? వీఆర్ రెడీ టు స్పెండ్ అవర్ టైమ్ ఫర్ దట్. కెన్ యూ డూ దిస్? ఇక్కడ ఉన్నటువంటి దేవదాసయ్య గారికి కూడా చాలా మంచి భారం ఉంది. సతీష్ గారు, అమృతరావు గారు, అడ్వకేట్ గారు, మీరందరూ కూడా ఒక ప్లాన్ చేసి, మీకు తెలిసినటువంటి ఎంతమంది ఉన్నారు కనుక, ఇది ఎందుకంటే ఇది అత్యవసరమైన ఎమర్జెన్సీ విషయం నేను ప్రస్తావిస్తున్నాను స్టేజ్ మీద నుంచి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కేస్, స్పిరిచువల్ ఎమర్జెన్సీ కేస్, డాక్ట్రినల్ ఎమర్జెన్సీ ఇష్యూ. దీన్ని కనుక మనం అడ్రస్ చేయకపోతే మన సేవకు మనం అన్యాయం చేస్తున్నట్టు, దేవుడిచ్చినటువంటి ధన్యతకు న్యాయం చేస్తున్నట్టు కాదు. మన ప్రభు గురించి మాట్లాడదాం, నరుడిగా వచ్చిన మన దేవుని గురించి మాట్లాడదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనే పదాన్ని వాడుతున్నాము, కానీ ఆయనే ఎందుకు పరిశుద్ధాత్మ? యెహోవా దేవుడు పరిశుద్ధుడు కాదా? ఆత్మ కాదా? మరి ఎందుకు పరిశుద్ధాత్మునికే పరిశుద్ధాత్మ అన్న పేరుంది? యేసు ప్రభునే కుమారుడు ఎందుకు అంటున్నాం? యెహోవా దేవుడిని మాత్రమే తండ్రి ఎందుకు అంటున్నాం? ఇవన్నీ మనకు తెలియవు. అంటున్నాం అంతే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అంటున్నాం అంతే. యెహోవా దేవుడు ఆత్మ కాదు? యెహోవా దేవుడు పరిశుద్ధుడు కాదు? యెహోవా దేవుడిని పరిశుద్ధాత్మ అనకూడదు? ఎందుకు పరిశుద్ధాత్మని మాత్రమే హోలీ స్పిరిట్ అంటున్నాం? ఇవన్నీ ఆలోచించాలి, బైబిల్ చదవాలి. మన దగ్గరకు వస్తున్న విశ్వాసులకు మంచి ఆహారం పెట్టాలి, అక్షయ ఆహారం పెడదాం. అన్ని సంఘాలలో, అన్ని మందిరాలలో మంచి ఫుడ్ ఉండాలి అంటున్నాను. ఏ ఫుడ్? అక్షయ ఆహారం. ఆ అక్షయ ఆహారముతో మన దగ్గర ఉన్న విశ్వాసులను పోషిద్దాం. వాళ్ళు బలంగా ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా గొప్పగా తయారవుతారు. ఆ భారంతోనే ముందుకెళ్దాం. ఇలాంటి ఒక చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎందరో ముందుకొచ్చారు, ప్రార్థించారు, సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రాత్రి మనం మాట్లాడుకున్నది ఈ క్రిస్మస్ మెసేజ్ ఏంటని అడిగితే, సమస్య మన కంటికి కనపడుతుంది, మన జీవితంలో పరిష్కారము కనబడుతోంది. అందుకే క్రిస్మస్ అనేది ఏం తెస్తోంది అని అడిగితే
పరిష్కారం తెస్తోంది. అందుకే ఈ సందేశానికి ఒక టైటిల్ ఇద్దాం, క్రిస్మస్ పరిష్కారం, క్రిస్మస్ సొల్యూషన్. పొల్యూషన్తో నిండిపోయిన మన జీవితాలకు సొల్యూషనే ద బర్త్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. లెట్ us seriously think about this and let us apply all these things in our practical life. May God bless all of us in such a way that we will please him with our lives always, always and always. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను, తర్వాత కార్యక్రమంలో ముందుకెళ్తాం. కోయర్ వారు ఒక పల్లవి ఒక చరణం పాడడానికి ముందుకొస్తారు. మహిమలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభు గురించి ఈలోపు పరిచర్యలో ఈ యొక్క ప్రార్థనా కూడికల్లో ఏర్పాట్లు, ఫైనల్ ఏర్పాట్లు మన వాళ్ళు చూసుకుంటారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నాయన ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, చీకటిలో మగ్గిపోతున్న జీవితాలు మావి, మబ్బు కమ్మిన జీవితాలు మావి, కలవరాలు, ఆందోళనలు, భయాలతో నిండుకున్న జీవితాలు మావి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే ఈ లోకానికి నిజమైన వెలుగైన వాక్యమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను చూడలేని విఫలులుగా మేము కనబడుతున్నాము తండ్రి. అలాంటి పరిస్థితి ఇక మీదట మా జీవితాల్లో ఉండకుండా ఎవరిని చూడాలి, ఎలా చూడాలి, దేన్ని విడిచిపెట్టాలి, ఈ వాస్తవాలు నేర్చుకొని ఈ రాత్రి ఇక్కడి నుంచి మేము దీవించబడి ఆత్మీయంగా సెలవు తీసుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. తండ్రి, మరి ఎందరైతే లైవ్ ద్వారా కూడా వీక్షించి బలపడ్డారో వారందరి ఆసక్తిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మా ప్రియులు పెద్దలు సహాయరాజు గారు, అలాగే తండ్రి మరి శ్రీమతి సహాయరాజు గారు, బ్యూలా పీటర్స్ గారు, బ్యూలా సహాయరాజు గారు, వారి కుటుంబం, వారికి ఉన్నటువంటి ఈ విషయంలోని ఆసక్తిని బట్టి వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తులో అనేకమైన కార్యక్రమాలు ఇటు రీతికి ఇక్కడ జరుగుటకు సహాయం చేయమని వేడుకొని వచ్చినాం. అనేక మంది జీవితాలలో వెలుగు నింపబడుటకు ఈ స్థలం ఒక కేంద్రంగా, గొప్ప సాధనంగా వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరి తండ్రి మరి సమయం తీసుకొని వచ్చి ఇంత చక్కగా ఓపికగా విన్నటువంటి వారి యొక్క స్థితిని బట్టి కూడా ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారని నమ్ముచూ స్తుతులు చెల్లిస్తున్నాం. మా శేష జీవితంలో మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. నార్త్ జోన్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వచ్చినాం. సంఘ పరిచర్యల్లో మరింత గొప్పగా మేమందరము కలిసి సాగుటకు సహాయం చేయమని, కార్యక్రమంలోని ముగింపు భాగాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.